ఏం పేరమ్మా? సుధారాణి. సుధారాణి. ఎక్కడి నుంచి? దాచిపల్లి. దాచిపల్లి గురజాల నియోజకవర్గం. ఈసారి మహేష్ రెడ్డి గారు గెలుస్తారా? కాసు మహేష్ రెడ్డి పక్కా. అదేంది ఆయన గెలవరా? టీడీపీ ఆయన గెలవడు ఎందుకు అంతే. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో పథకాలన్నీ అందుతున్నాయా మీకు? ఏ పథకాలు వచ్చినాయి? అన్ని వచ్చినాయి. మిషన్ డబ్బులైనా గానీ ఆటో వాళ్ళకైనా గానీ డబ్బులు మన ఇంట్లో దాపెట్టుకున్నట్టు అవసరానికి వచ్చి పడ్డట్టు వచ్చినాయి జగన్ పాలకంలో అంతే. చంద్రబాబు నాయకత్వంలో మాకు బాత్రూమ్ బిల్లు కూడా రానిలా. బాత్రూమ్ బిల్లు కూడా రాలేదు. అయితే మరి ఇప్పుడు ఓన్లీ పథకాలు ఇస్తున్నారని చెప్పి ఓటేస్తారా, లేకపోతే అభివృద్ధి కూడా ఏమైనా జరిగిందా 5 ఏళ్లలో? ఉందండి, కాకపోతే మధ్యలో చేసేవాళ్ళు చేయగానే జగన్ అన్న తప్పు ఏమి లేదు. పక్క జగన్ అన్న రావాలి, వస్తాడు కూడా. జగన్ అన్న పాలన బాగుంది. పేదలకైనా గానీ ముసలోళ్ళకైనా మరి 48 సంవత్సరాలకైనా 5 సంవత్సరాలకైనా పాలన బాగుంది. మీ 5 ఏళ్ల కాలంలో దాచేపల్లికి ఏమైనా చేశారా కాసు మహేష్ రెడ్డి గారు? దాచిపల్లి చేశారు. మొన్న వచ్చి కూడా మాట ఇచ్చారు, రోడ్లు వేస్తామని కానీ బోర్లు ఇప్పుడు నీళ్లు ట్యాంకులు వేస్తూనే ఉన్నారు, పరిపాలన చేస్తూనే ఉన్నారు. మెడికల్ కాలేజ్ కూడా వచ్చింది అనుకుంటా, కట్టిస్తామని కూడా మొన్న కూడా మాట ఇచ్చారు. కంప్లీట్ అయిందా? కాలేదు ఇప్పుడు మళ్ళీ జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారికి ఎందుకు వేయొద్దని చెప్పి అనుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు కంటే పరిపాలన లేదులేండి వాళ్ళ దగ్గర. పరిపాలన బాగలేదు అంతే. అంటే ఎక్కడ ఏది బాగలేదంట? ఏదైనా కానీ ఏముంది, ముసలి డబ్బులు ఇప్పుడు అక్కడికి పంచాయతీ ఆఫీసులు అక్కడికి వెళ్ళి పొద్దుగులు ఉండాలి అన్నం నీళ్ళు లేకుండా. ఇప్పుడు ఏంది వాలంటీర్స్ పెట్టి ఇప్పుడు ఏంటంటే గిట్టిన వాళ్ళు వాలంటీర్లు కూడా తిడుతున్నారు. ఇప్పుడు రేషన్ బియ్యం అయినా కానీ వాలంటీర్స్ ముసలి పండుకున్న ముసలంకైనా కానీ ఇంటి దగ్గరకు వచ్చి ఇచ్చి వెళ్తున్నారు. అది తమ్ముడు ఏం పేరు? నీ పేరు? సూర్యాబాయ్. మహేష్ బాబు అయింది నో అల్లు అర్జున్. తగ్గేదేలా. ఒక మాట చెప్తున్నా, వేరు చెప్తున్నా ఆన్సర్స్ మొత్తం. సర్లే కానీ జగన్ మామయ్య సీఎం అవుతాడా లేకపోతే చంద్ర తాత కావాలా? చంద్రబాబు తాతగారే. కావాలా? ఎందుకు? జగన్ వచ్చాక ఏపీలో రోడ్లన్నీ గుంతలే. స్కూల్ బాగలేవా? స్కూల్ అస్సలు బాగల. అంటే ఏపీ బార్డర్స్ మధిర అటు సైడ్ బాగు చేసేసి వదిలేశారు. ఎందుకంటే ఎవరైనా వచ్చినా గానీ స్టార్టింగ్ లో చూసి వెళ్ళిపోతారని. ఏ క్లాస్ నువ్వు? నేను 8th. తెలీదా? మా మ్యాథ్స్ సార్ మంచిగా చెప్పట్లా. లేకపోతే నువ్వు నేర్చుకోవట్లేదా? మా మ్యాథ్స్ సార్ మంచిగా చెప్పట్లా. ఎన్ని టేబుల్స్ వచ్చు? నాకా 1 2 3 4 5 6 7 వచ్చు. 8 9 రావు, 10 11 వచ్చు. మరి 8th క్లాస్ చదివేవాడికి 8th టేబుల్ రాదు. సర్లే కానీ నువ్వు సీఎం అయితే ఏం చేయాలనుకుంటున్నావు? ఫస్ట్ ముందు ఏపీలో ఉన్న గుంతలు మోస్తాను, స్కూళ్ళు బాగు చేపిస్తాను. సెలవులు ఏమొద్దా? సెలవులు అప్పుడు చూద్దాం. స్కూల్లో అసలు మానిపించేస్తా, స్కూళ్ళు బాగు చేపిస్తా, మరి ఏపీ నాశనం అయిపోదు. ఏం పేరన్నా? నా పేరు శివప్రసాద్. ఎక్కడి నుంచి? విజయవాడేనా? 10 ఏళ్ల పరిపాలన చూశారు. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన బాగుందా, చంద్రబాబు నాయుడు గారి పరిపాలన బాగుందా? జగన్ గారు. ఎందుకు జగన్ గారిది? పేదలకి సహాయం బాగా ఎక్కువ చేస్తున్నాడు. ఎడ్యుకేషన్ ఎక్సలెంట్. స్కూళ్ళు బాగా నడుస్తున్నాయా? ఎక్సలెంట్. నాడు నేడు ఫుల్ ప్లెడ్జ్డ్ గా బాగా రన్ అవుతుందా? ఓకే, వెరీ గుడ్. మరి చంద్రబాబు నాయుడు గారు ఎందుకు వద్దు అనుకుంటున్నారు? ప్రతిపక్షం అంటే అదే కదా, మంచి చేసినా చెడు చేసినా వాళ్ళు నచ్చకపోతే వద్దనుకుంటారు. ప్రతిపక్షం అంటేనే బ్యాడ్. వాళ్ళిద్దరిలో ఒకరు ఎంచుకోవాలంటే ఎవరిద్దరు? జగన్మోహన్ రెడ్డి గారిని చంద్రబాబు నాయుడు గారిని ఇద్దరిలో ఒకరు ఎంచుకోవాలి. ఎందుకు ఎంచుకుంటున్నారో రీజన్స్ చెప్పాలి. చంద్రబాబు నాయుడు గారు అంటే ఇండస్ట్రీస్ తేగలరు. మన వాళ్ళు ఏంటంటే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ చదువు మీద కాన్సన్ట్రేషన్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. చదువు అనేది చాలా ఇంపార్టెంట్ కదా. సో నేను దాని గురించి జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ బాగుందని. చదువుకి బాగా ప్రిఫరెన్స్ ఇస్తున్నారని చెప్పి మీరు ఆయన్ని. స్కూల్స్ గవర్నమెంట్ స్కూల్లో ఇంగ్లీష్ మీడియం కావాలా, తెలుగు మీడియం కావాలా? ఇంగ్లీష్ మీడియం. తెలుగు మీడియం వద్దా? తెలుగు మీడియం వద్దంటే రెండు కావాలి. కాకపోతే ఏంటంటే వాళ్ళ ఇంగ్లీష్ మీడియం ఎక్కువ ప్రిఫరెన్స్ ఉంది కదా. దట్స్ వై హౌ టు గో టు ఇంగ్లీష్. అది కాక ఒక పక్క ఇంగ్లీషు, ఒక పక్క తెలుగు. అయితే ఇప్పుడు మరి పవన్ కళ్యాణ్ గారి గురించి ఏమైనా మాట్లాడతారా? లేదండి, పెద్దగా ఆయనతో ఏం లేదు. గెలుస్తారా ఆయన ఈసారి? నమ్మకం తక్కువేనా? వై నాట్ 175 అంటారా? అంతే పక్కా గెలవరు. ఎవరు? వైఎస్ఆర్సీపీ వాళ్ళు. వైఎస్ఆర్సీపీ వాళ్ళు గెలుస్తారండి, గెలవాలి అంతే. ఇంకా కుప్పం కూడా కొట్టేస్తారా? విశ్వాసం ఉంటే వాళ్ళు గెలవాలి, జగనన్న గెలవాలి అంతే. ఇంకా సిద్ధం సభలకి లక్షల సంఖ్యలో జనాలు వస్తున్నారు. తరలిస్తే వస్తున్నారా, స్వచ్ఛందంగా వస్తున్నారా? వాళ్ళ ఇష్టం అండి, అది అంతే. అభిమానం ఉంటే వస్తారు ఎక్కడికైనా. డోక్రాలో ఉన్నారా? మీకు మీటింగ్కి వెళ్తేనే డబ్బులు వేస్తామని చెప్పి ఏమైనా చెప్తున్నారా? లేదండి. స్వచ్ఛందంగా వెళ్తున్నారా? నిజంగానే మాకు డోక్రాలు డబ్బులు వస్తున్నాయి, జగనన్న వస్తున్నాయి, డబ్బులు ఇస్తారని మేము వెళ్ళాం. అభిమానం ఉంది, వెళ్తాం అంతే. నారా లోకేష్ గారు కుర్చీలు మడత పెట్టి తంతా అని చెప్పి అంటున్నారు ఈసారి. అంటే ఆయన గెలుస్తారా?
అంత సీన్ లేదు ఆయనకి. ఆయన కుర్చీ మడత పెడతారా? మంగళగిరిలో గెలుస్తారంటారు ఈసారి ఆయన గెలవరు. ఆయన మాట్లాడితే సరిగ్గా రాదు, ఇంకాడ గెలిచేది వేస్ట్ మాటలు అవన్నీ. ఆయన విశాఖపట్నంలో ఉన్నప్పుడు నెలలో 2 పరిశ్రమలు ఓపెన్ చేశాడంట. ఇప్పుడేమో గంజాయి పరిశ్రమలు ఓపెన్ చేస్తున్నారు వైఎస్ఆర్సీపీ వాళ్ళని చెప్పి అంటున్నారు. గిట్టనోళ్ళండి, గిట్టని మాటలు. అదే గిట్టదు ఆయనకి, ఆయన అంటే అది భయం. మళ్ళీ ఆడికి వెళ్తాడని, జగన్ అన్న మళ్ళీ వెళ్తాడని నాకు భయం. చంద్రబాబు నాయుడు గారు పోటీ చేసే కుప్పం నియోజకవర్గం కూడా మేము గెలుస్తామని చెప్పి అంటున్నారు వాళ్ళు ధీమాతో. ఈసారి గెలుస్తారా మరి వైఎస్ఆర్సీపీ వాళ్ళు? వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎక్కడైనా గెలుస్తారండి, గెలవాలి. ఇంకా అభిమానం చెబుతుంటే అభిమానం ఉంటే ఆ జగనానికి ఓటు వేయాలి అంతే. ఇంకా ఆయన డబ్బు తిని విశ్వాసం ఉంటే వేయాలి. పథకాల అమలులో కులాలు మతాలు ప్రాంతాలు ఏం చూడలేదా? చంద్రబాబు నాయకత్వంలో గిట్టనోళ్ళకి ఏ లోన్లు రానిలా, ఏ బిల్లులు రానిలా. ఈ జగనన్న కులం లేకుండా, మతం లేకుండా, పార్టీ వర్గాలు లేకుండా ప్రతి ఒక్కరికి డబ్బులు ఇచ్చిండు అంతే. ఇంకా అదే ఆయన డబ్బు తిని ఆయన సొమ్ము తిన్న విశ్వాసం ఉంటే జగనన్న గెలవాలి. సిద్ధమా సంసిద్ధమా? సిద్ధమే. బటన్ నొక్కుతారా? పక్కా, దాంట్లో డౌటే లేదు. రాజధానిలో ఏది కావాలి? అమరావతి కావాలా? 3 రాజధానులు కావాలా? ఇప్పుడు కొత్తగా వైవి సుబ్బారెడ్డి గారు చెప్పినట్టు హైదరాబాద్ కావాలా? హైదరాబాద్ కావాలంటే హైదరాబాద్ ఆల్రెడీ 10 years ఉంది, అది అయిపోయింది. వాళ్ళు వదులుకొని వచ్చారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ చేసిన మిస్టేక్ కాలేదు. కాబట్టి నా బెటర్ అయితే యాక్చువల్ వైజాగ్ అయితే ఎందుకంటే ఇక్కడ ఇంకా అమౌంట్ పెట్టాలి, పెట్టుబడి రావాలి. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో వైజాగ్ ఇస్ ద బెస్ట్. అమరావతి వద్దా? అమరావతి వద్దని చెప్పట్లేదు, కొంచెం దాన్ని అమౌంట్ 1 by 1 స్టెప్ బై స్టెప్ డెవలప్మెంట్ చేసుకుంటుంది. టోటల్గా ఒకసారి పెట్టాలని అది ఐడియా పని కాదు అని నాది. ప్రభుత్వ పథకాలన్నీ కూడా రాజకీయాలు కులాలు మతాలు చూడకుండా వెళ్తున్నాయా ప్రజల్లోకి? వాలంటీర్ సిస్టమ్ ఎలా? గుడ్. కంటిన్యూ చేయొచ్చు. ఎందుకు? ఎర్లీ మార్నింగ్ 6 కల్లా వచ్చి ఇంటికి ఇచ్చేవారు వాళ్ళ. ఇంతకుముందు జన్మభూమి కమిటీ ఉంది, రావట్లేదు. ఎందుకంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే ఇప్పుడు నేను ఉండేది మా అపార్ట్మెంట్లో వచ్చేసి దగ్గర 40-50 ఫ్లాట్స్ ఉన్నాయి. దాంట్లో మార్నింగ్ పూట 5:30-6 కల్లా వస్తారు, వచ్చి బిల్లు కొట్టేస్తున్నారు. వాళ్ళు ఏమైనా డబ్బులు ఏమైనా తీసుకుంటున్నారా? పథకాలు తీసుకున్నారు? ఏం లేదు. సచివాలయాలు ఎలాగున్నాయి? బెస్ట్. ఎప్పుడు వెళ్ళినా ఉంటున్నారా టైంకి? అన్ని పనులు చేస్తున్నారు మరి? దాంట్లో బాగుంది. దాంట్లో కాలంలో మీ ప్రాంతంలో అభివృద్ధి కార్యక్రమాలు ఏమైనా జరిగినాయా? ఏం జరిగాయి చెప్పండి. సచివాలయాలు బాగా డెవలప్ అయినాయి, హాస్పిటల్ డెవలప్ అయింది, స్కూల్ డెవలప్ అయింది, మాకు రోడ్స్ డెవలప్ అయింది, కొంచెం కొన్ని సార్లు రోడ్లు వేశారు. స్కూల్ డెవలప్మెంట్ మాత్రం చాలా బాగుంది, మాకు డిజిటల్ పెట్టారు. కావాలంటే ఒకసారి మీరు రావచ్చు, చాలా బాగా చేశారు. అయితే మరి ఇప్పుడు క్యాపిటల్ ఏది కావాలి నీకు? అమరావతి కావాలా? 3 capitals కావాలా? 3 capitals కావాలి. ఎందుకు 3 capitals? 3 capitals ఉంటే మొత్తం మంచి జరుగుతుంది. అక్కడదక్కడ ఇక్కడదెక్కడ. ఏ ఊరు మీద అసలు? మాది విజయవాడే. ఇక్కడ ఎవరు గెలుస్తారు? ఇక్కడ టీడీపీ జనసేన. నీకు ఓటు ఉందా? ఓటు లేదు ఇంకా. ఓటు లేకపోతే మరి ఎలా చెప్తున్నావు మొత్తం? మా అమ్మ వాళ్ళు వేస్తారు. మీ అమ్మ వాళ్ళకి చెప్పి వేపిస్తావు? డబ్బులు తీసుకుంటారా ఓటుకి? తీసుకోము, నిజంగా తీసుకోము. క్రికెట్ గిట్ల ఏం తీసుకోము. చంద్ర తాతని గెలిపించాలని చెప్పి అనుకుంటున్నాం. అవును, ఒకవేళ చంద్ర తాత గెలిస్తే మళ్ళీ మాకు చాలా ఇస్తారు ఫ్రీగా. ఓట్ ఫర్ టీడీపీ జనసేన. పవన్ కళ్యాణ్ అంటే ఏంటి మరి? పవన్ కళ్యాణ్ జనసేన. ఆయన సీఎం అవ్వాలని చెప్పి అనుకోవట్లేదా నువ్వు? టీడీపీ జనసేన కలిసిపోయినాయి. ఇప్పుడే ఇది టీడీపీ అయినా ఇద్దరు వస్తారు, జనసేన అయినా ఇద్దరు వస్తారు. పవన్ కళ్యాణ్ కి సీఎం సీట్ ఇస్తారు, ఖచ్చితంగా ఇస్తారు. చంద్ర తాత ఇద్దరు ఉంటారు, 2 సీఎం అలా ఉంటారు. అప్పుడు 12 hours వాళ్ళు, 12 hours వీళ్ళు. అలా చేస్తే మంచిదంటావా? మరి నారా లోకేష్ గారు కుర్చీలు మడత పెడతామని చెప్పి అంటున్నారు, ఏంటి మరి? వస్తుందా? దాని గురించి వస్తుంది కదా, రేపు పొద్దున్న రిజల్ట్ వస్తుంది, దాని గురించి ఇంకేం మాట్లాడదు. ఎన్ని సీట్లు రావచ్చు అంటారు జగన్మోహన్ రెడ్డికి ఈసారా? అంటే ఆయన 175 out of 175 అన్నారు, కాకపోతే 175 రావు, మ్యాక్సిమం 130 తగ్గుతుంది కొంచెం. కుప్పం కొట్టేస్తారా? ఏంటి అంత కాన్ఫిడెన్స్? అంటే కొట్టేస్తారు. ఎందుకు? అంతే, బాబు కోటలకి బీటలు వేస్తారా? ఎలా చెప్పగలుగుతున్నారు? మా నమ్మకం అది గట్టిగా. నారా లోకేష్ గెలుస్తాడా మరి ఈసారి? ఈసారా కష్టమే. పవన్ కళ్యాణ్ గురించి ఏం మాట్లాడతారు మరి? ఆయన గురించి ఎంత మాట్లాడుకుంటే అంత తక్కువ మంచిది. ఆయనకే స్టాండర్డ్ ఇప్పుడు దాకా
పొత్తు పెట్టుకుంటున్నారు కదా, మరి పొత్తుని స్వాగతిస్తారా ప్రజలు? అంటే ఫ్యాన్స్ పరంగా ఉన్న వాళ్ళు స్వాగతిస్తారు, కానీ యాక్చువల్గా బిజినెస్ పరంగా కానీ, అఫీషియల్స్ పరంగా కానీ, ఎంప్లాయీస్ పరంగా కానీ కొంచెం ఆలోచిస్తారు. ఫ్యాన్స్ అంటే వాళ్ళు ఓకే, ఫ్యాన్స్ అంటే ఎవరైనా అసలు బిజినెస్ పరంగా వచ్చేవాళ్ళు కొంచెం ఆలోచిస్తారు, ఎంప్లాయ్మెంట్ పరంగా వచ్చి ఆలోచిస్తారు. అందుకని ఒక స్టాండర్డ్ అనేది దేని వరకు వాళ్ళు డెవలప్మెంట్ లేదు అని అంటున్నారు, మరి మీరేం చెప్తారు? డెవలప్మెంట్ లేదంటే ఈ ఉన్న కరోనా టైంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు 2.5 years ఆల్రెడీ మన కరోనా రావడం వల్ల అక్కడ బ్యాక్అప్ అయింది కదా. ఇంకోటి చెప్పాలి, నేను సీఎంగా ఉండుంటే కరోనా కూడా వచ్చేది కాదు ఈ రాష్ట్రానికి అని అప్పుడు చెప్పారు చంద్రబాబు నాయుడు గారు. కరోనా అంటే అది ఎవరు చెప్పగలరు, ఎవరు చెప్తారు? వాళ్ళు చెప్పారు కానీ రాని ఎలా అది జరిగే పని కాదు, ఏదో మాట్లాడుతున్నారు కానీ జరిగే పని కాదు. అలా అనుకుంటే మరి సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఆయన మోడీ గారు కూడా రాయకుండా చేశాడు. మరి సిద్ధం సభలకి అంతమంది జనాలు వస్తున్నారు, రా కదిలిరా, నిజం గెలవాలి, శంకరావం, ఈ సభలన్నీ ఒక ఎత్తు, సిద్ధం సభలు ఒక ఎత్తు. సిద్ధం సభలకి జనాలు ఎక్కువ మంది వస్తున్నారని చెప్పి వాళ్ళని అడిగితే వాళ్ళు ఏం చెప్పారంటే మందుకి, నోటుకి, బిర్యానీ ప్యాకెట్కి వెళ్తున్నారని చెప్పి అంటున్నారు. అలానే చేస్తున్నారా లేకపోతే నిజంగా స్వచ్ఛందంగా లబ్ధిదారులు వెళ్తున్నారా మీటింగ్లకి? రెండు ఉంటాయి, వాళ్ళ మీటింగ్లు కూడా ఏదైనా సరే బోత్ సైడ్స్ ఉంటాయి. అది ఏ పార్టీ అయినా సరే రెండు ఉంటుంది. పోయినసారి ఓటుకు డబ్బులు తీసుకున్నారు. మా క్యాండిడేట్ నించున్న మా ఫ్రెండే, అందుకే మేము తీసుకోవాలి. ఈసారి తీసుకుంటారా? తీసుకోండి, మళ్ళీ ఆయన నించున్నారు కాబట్టి. మరి ఏమైనా చెప్పదలుచుకుంటున్నారా కొత్తగా ఓటేసే వాళ్ళకి? ఆయన చెప్పేసారు ఏం కాదు, మనం చెప్పేది ఉంది, బాగుంటే వేయండి, నా పరిపాలన మీకు నచ్చినట్టు వేయండి, లేకపోతే లేదు. సిద్ధమా సంసిద్ధమా? సిద్ధమే. బటన్ ఒకరు రెడీగా ఉన్నారా? కన్ఫర్మ్. ఇప్పుడే మేలుకో ఆంధ్రుడా యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవ్వండి.